మనిషి ఇది బాగుందా ఇది బాగుందా నీ చేతి మీద ఇదేయమంటావా ఇది ఇవ్వమంటావా నీ ఇష్టం కోరుకో. ఏదైనా వేస్తావా? ఏదైనా ఏదైనా ఇవ్వగలను. ఓకే సరే నీ ఇష్టం ఏదైనా పర్లేదు. గైస్ గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఇదంట లేకపోతే ఇదంట, ఎయిదర్ ఇది ఎయిదర్ అది. ఇన్ కేస్ ఈ రెండు రాకపోయినా పోనీ మంచిగా వేస్తుందా అంటే ఇదిగో కనీసం ఇదిగో ఇలా కూడా రాదు. ఇప్పుడు చూపిస్తాం మీ అందరికి ఇంత అందమైన నా చేతిని ఎంత పెంట చేసి చూపిస్తుందో ఇప్పుడు చూపిస్తాను. మా వాళ్ళు చేసిన పనికి మా హెచ్ఆర్ అయితే అమ్మ నా బూతులు తిడదాం అనుకుని బట్ తిట్టలేక లోపల తిట్టుకొని నన్ను కింద నుంచి పైదాకా చూసి గెట్అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ అంది. అప్ప నేనైతే ఏమీ చేయలేక ఏమీ ఇదిగా లేక నోరు మూసుకొని అయితే బయటకు వచ్చాను. బట్ మిస్టేక్ అయితే ఇక్కడ నాదే అనమాట. సో మా ఊళ్ళది కూడా కాదు, మా ఊళ్ళకి ఏం తెలుసో తెలియదు కదా. నాకు యాక్చువల్గా మా ఆఫీస్లో బయోమెట్రిక్ అనమాట. బయోమెట్రిక్ పడితేనే మనకు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినట్టు కూలి పనికి వెళ్ళినట్టు సాలరీ అవుతుంది, లేకపోతే సాలరీ కూడా రాదనమాట, కూలి పని డబ్బులు రావు. సో నాకు బయోమెట్రిక్ ఇది అయితే పడకపోవడం థర్డ్ టైం లాస్ట్ 2 times కూడా నేనైతే కూని పెట్టుకొని నాకు బయోమెట్రిక్ యాక్సెస్ 2 fingers ఉంది. లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి 2 fingersకి ఉంది. బట్ నేను 2 చేతులకి పెట్టుకోవడం వల్ల నేను ఏంటో నా దరిద్రం ఏంటో కానీ 2 times ఆ హెచ్ఆర్కి దొరుకుతాను. నాకేమో 2 fingersకి మెహందీ ఉండటం వల్ల బయోమెట్రిక్ ఎంత ట్రై చేసినా అవ్వలేదు. సాల్ట్ రుద్దాను, అదేదో నెయిల్ రిమూవర్ రుద్దాను, అన్నీ రుద్దిన ఒక 1/2 hour ట్రై చేసినా అవ్వలేదన్నమాట. సో చేసేది ఏమీ లేక మా టీఎల్తో మేనేజర్తో ఒక మాట చెప్పి నేనైతే హెచ్ఆర్కి మెయిల్ చేశాను. ఇప్పటికీ హెచ్ఆర్కి నాకు అసలు పడదు. నాకు కూడా హెచ్ఆర్కి పడుతుంటే హెచ్ఆర్తో గొడవలు వింటారు అంటారేమో. మాకు ఏ గొడవలు లేవు. వీడియోలో చూసారు కదా, అదైతే వచ్చేసి యూట్యూబ్ క్రియేటివిటీ అంట. సో ఇది వచ్చేసి ఈమె సొంత క్రియేటివిటీ అనమాట. సో చూస్తున్నారు కదా, పార్ట్ 2లో అయితే సొంత క్రియేటివిటీ చూపిస్తాను చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఈమె సొంత క్రియేటివిటీని చూపిస్తున్నా. ఇది వచ్చేసి ఆమె ఓన్ టాలెంట్. ఇది వచ్చేసి యూట్యూబ్లో చూసి వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి చేసింది అనమాట. సో అందుకని ఇక్కడ ఇలా చాతబడి అయిపోయింది ఇంతవరకు. సో అక్కడ నుంచి మాత్రం మంచిగా నీట్గా ఒక ఆర్టిస్ట్ లాగా వస్తుంది అనమాట. సో చూద్దాం ఆర్టిస్ట్ ఎలా వేస్తుందో. బట్ నేను స్టార్టింగ్లో ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు కొంచెం ఎండి నేను స్టార్టింగ్ ట్రైనింగ్లో ఉన్నాను, ఖాళీలో ఉన్నానని చెప్పేసి బెంచ్ మీద ఉన్నానని చెప్పేసి హెచ్ఆర్ వర్క్స్ కొన్ని అయితే నాకు అలిగేట్ చేశాడు. సో అవి వచ్చేసి కొంచెం నేను అటు ఇటు అయ్యి ఒకరోజు ఆమె పర్సనల్ అది హెచ్ఆర్ కాన్ఫిడెన్షియల్ హెచ్ఆర్ మాత్రమే చేయాల్సిన పని ఆమె నాకు అయితే అలిగేట్ చేసిందనమాట. సో నేను ఆ వర్క్ చేసినందుకు ఎండి హెచ్ఆర్ మీద కొంచెం సీరియస్ అయ్యారు. ఏమైంది కన్వర్జేషన్ అనేది నాకు తెలియదు, కానీ నా మీద ఎండికి ఒక మంచి ఒపీనియనే కలిగింది. కానీ ఆమె వర్క్ నా మీద నాతో చేయించడం వల్ల ఆమె మీద ఎండికి కొంచెం ఇదైంది. సో ఆ రోజు కాడ నుంచి హెచ్ఆర్కి నాకు కొంచెం క్లాషెస్ అనమాట. నాకేం ఇబ్బంది లేదు, బట్ నా వల్లే ఎండి ఆమెని ఇదన్నారు అని చెప్పేసి ఆమెకి నా మీద గ్లెడ్జ్ అనమాట. సో అలాంటిది నేను దొరికాక ఇంకా అవుతుందా. లాస్ట్ 2 times వచ్చేసి కొంచెం ఉండాలి కానీ మరి ఎంత తీట ఉండకూడదు అనమాట. నాకైతే లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పారు బయోమెట్రిక్ అవ్వదు మెహందీ ఉంటే. సో ఈసారి నుంచి ఎప్పుడైనా మెహందీ పెట్టుకున్నప్పుడు ఈ సెకండ్ ఫింగర్ అండ్ రైట్ హ్యాండ్కి సెకండ్ ఫింగర్ అనేది వదిలేసే, ఎందుకంటే ఈ 2 fingers యాక్సెసెన్సీ ఉంది కాబట్టి బయోమెట్రిక్ వేయడానికి ఆప్షన్ ఉంటుంది అని చెప్పేసి నేను అయినప్పటికీ నిన్న నాగ మెహందీ పెడతానంటే చేయించాను. అది దానికి తెలియదు కదా. సో ఇక్కడ దాకా అయితే పెట్టేసింది అనమాట. సో అది పెట్టిన దానికి నేను కామ్గా ఉన్నాను అంటే మళ్ళీ ఈ చేతికి నేనే పెట్టుకొని మరీ పెంట చేసుకున్నా. సో ఇది కూడా మెహందీ అయిపోయింది అండ్ ఈ ఫింగర్ కూడా మెహందీ అయిపోయింది. సో ఈ రెండింటికి ఇప్పుడు నాకు బయోమెట్రిక్ అవ్వట్లేదు అనమాట మార్నింగ్ నుంచి. సో చేసేది ఏం లేక మళ్ళీ మెయిల్ అయితే చేశాను అనమాట మేనేజర్కి అండ్ హెచ్ఆర్ టీమ్కి. సో అనేబుల్ టు ఎక్సెస్ ది బయోమెట్రిక్ డ్యూ టు మెహందీ రీజన్ వల్ల అని చెప్పేసి ఇది సెకండ్ టైం. ఇంకా థర్డ్ టైం అయితే నా హెచ్ఆర్ నన్ను వేసుకుంటుంది అనమాట, మామూలుగా కాదు. ఇప్పటికే నీకు ఇన్ఫామ్ చేశాను కదా నువ్వు ఈ 2 fingersకి లీవ్ చేసి మెహందీ పెట్టుకోమని, అయినప్పటికీ నువ్వు చేసావంటే ఏంటి అని ఈసారి ఇంకా గట్టిగా వేసుకున్నది. అసలే బాధలో ఉన్నాను కదా అని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా అని చెప్పేసి కోకోనట్ వాటర్ తెచ్చుకుంటే వాడేమో మురిగిపోయిన కాయ కొట్టినట్టున్నాడు. స్మెల్ అయితే ఘోరంగా వచ్చేస్తుంది. నాకైతే తెలియకుండా ఇక్కడ తాగేసి ఇక్కడ నుంచి నేను తర్వాత తాగింది ఊసేసాను అనమాట. సో ఇదైతే నాకు మురిగిపోయిన కాయ కొట్టాడు. పైకంతా కూడా లైక్ లిటరల్గా ఒక పేరుకునే ఇదిలాగా వచ్చేస్తుంది. మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ నాకు క్లియర్గా చూడటానికి అయితే కనిపిస్తుంది అనమాట. ఇవాళ సాటర్డే రావడం ఏమో కానీ టైం అయితే చాలా వరస్ట్గా నడిచింది. అప్పటికి నాకు మొన్నటిదాకా అనుకున్నాను, బట్ అయినప్పటికీ నేను నైట్ ఏమైందో నాకేమో మెహందీకి అస్సలు గుర్తులేదు. సో 2 fingersకి మెహందీ పెట్టేశారు. రేపు మండే హెచ్ఆర్ ఏముంటుందో ఏమో చూడాలి. మండే హెచ్ఆర్ వేసి చూడాలి వేసుకుంటుందో నాకు తెలిసి నన్ను ఇంకా చేసేది ఏం లేదు. టిఫిన్ అండ్ తిట్లు తిని కామ్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్తగా పడాలి. ఓకే గైస్, నా సాటర్డే అయితే ఇలా గడిచింది. మరి మీ సాటర్డే ఎలా గడిచిందో కామెంట్ చేయండి.